హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము సడన్గా బాసర వెళ్దామని అనుకొని బాసరాకి వెళ్ళాము. అంత సడన్గా ఎందుకంటే సండే రోజు మాఘం అమావాస్య రోజు అందరూ నది స్నానం అట్లా చేస్తారు కదా, అందుకని మేము కూడా టెంపుల్ విజిట్ చేద్దామని వెళ్ళాం. మార్నింగ్ 10కి అట్లా బయలుదేరినాం. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదని బయటే తినేసి మళ్ళీ స్టార్ట్ అయినాం. అందరిలాగే నువ్వు నన్ను ప్రేమించావే, అందరిలాగే నేను నిన్ను ఓడించానే. సాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా, సరే చాలు శత సైన్యాలు నడి. నమామి శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిరాకాశం. చూస్తున్నారు కదా, మేమందరం బొట్టు పెట్టేసుకున్నాం కానీ విధు మాత్రం అస్సలు పెట్టనీయలేదు. టెంపుల్ లోపలికి వెళ్ళాము. అక్కడ ఫోన్స్ లోపలికి అలో లేవు. లోపల రికార్డ్ చేద్దామంటే ఇంకా ఫోన్ బయటనే పెట్టేసి మేము దర్శనం కోసం అని వెళ్ళినాము. అమావాస్య అని అకేషన్ ఉంది కాబట్టి రష్ చాలా ఉండే టెంపుల్లో. జనరల్గా చిన్నపిల్లలందరికీ అక్షరాభ్యాసం కోసం అని తీసుకొచ్చిండ్రు. ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ అట్లా చాలా గ్యాంగ్స్ లాగా ఎక్కువ మంది వచ్చిండ్రు. స్పెషల్ దర్శనం తీసుకున్నాం మేము టికెట్స్. దానికే మాకు 1 hour అంత టైం పట్టింది. మేము జనరల్గా వెళ్ళినప్పుడు అయితే నార్మల్ దర్శనం 15 minutesలో అయిపోతుంది. మొన్న స్పెషల్ దర్శనమే చాలా టైం పట్టింది. కానీ దర్శనం మాత్రం మంచిగా అయింది. ఆ తర్వాత టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత షాప్స్ లో బాల్స్ చూసి విధు నాకు బాల్ బాల్ అని అడిగిండు. బా 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 అంటే ఒక బాల్ తీసుకున్నాం వాడి కోసం. బాల్ బాల్ మస్తు బాయ్ చెప్పిన మస్తు బాయ్ బాయ్. రిటర్న్లో నిజామాబాద్లో ఆగి డీమార్ట్లో షాపింగ్ చేసుకొని ఆ తర్వాత వెస్ట్ సైడ్ కూడా వెళ్ళి అక్కడ కూడా కొంచెం షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసాం.